మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పిఎస్ఏ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పాస్టర్ ప్రేయర్ అనంతరం ఆశీర్వదించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బెల్లంపల్లి ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ బెల్లంపల్లి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తానని, సమస్యలను ఎక్కడికక్కడే ఉన్నాయని వాటిని ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తా అన్నారు. అనంతరం క్రిస్మస్ పండుగ సందర్భంగా పేద ప్రజలకు బట్టలు పంపిణీ చేశారు. గొప్పగా మీరు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ లో నాయకుడిగా మీరు ప్రభావితంగా ఇదిగో ఒక గొప్ప మార్పును మీరు తీసుకొచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీ సేవకులైన మీకు స్తోత్రాలైన నాయకులైనటువంటి వారు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. దాంట్లో ముందు మొత్తం బెల్లంపల్లికి సంబంధించిన 1,73,000 మందికి మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ ప్రభుదేవ నిలయంగా ఆయన ఆశీర్వాదం పొంది ప్రజల సేవ తీసుకొని వచ్చిన ఈ కార్యక్రమానికి అందరికీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెరీ క్రిస్మస్ అని మీ అందరికీ గ్రీట్ చేసుకోగలుగుతున్నాను. న్యూ ఇయర్ ఉందని ఈ న్యూ ఇయర్ లో నాకు చేసే ఇచ్చిన అవకాశాన్ని మన బెల్లంపల్లిని ఎట్లా కాపాడుకుందామని ఇచ్చిన మాటలు ప్రత్యేకంగా నిన్న పెద్దలు రేవంత్ రెడ్డి గారు మా ఆయన 9th యానివర్సరీ ఉండే నిన్న మా కాలేజ్ పెద్ద ఫంక్షన్ అయితే దాదాపు 12,000 మంది వచ్చారు. మా నాన్నగారు చేసిన సేవల గురించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని మన బెల్లంపల్లిని ఎంత ముందు తీసుకుపోదామని నాకు ఇచ్చిన సూచనలు నేను మా తమ్ముడు కలిసి ఉన్న మంచిర్యాల జిల్లాలో మాకు అభివృద్ధి చేసే అవకాశం ఇచ్చినందుకు మీకు నేను ఉట్టి మాటలు మాట్లాడకుండా ఉన్న సమయం కూడా మీకు ఎప్పుడు డెడ్ డౌన్ చేయకుండా నేను తీసుకునే జిమ్మేదారిని మనస్ఫూర్తిగా మీకు హెల్ప్ చేస్తానని మీ అందరికీ మాటిస్తున్న సోదరులారా. మా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి దగ్గర 70 ఏళ్ల సంబంధం ఉంది. మా కుటుంబంకు సంబంధించిన జిమ్మేదారి మీరందరూ ఇచ్చిన తర్వాత మీరందరూ సహకారంతో వేదికపై ఉన్న మా సీనియర్ నాయకులందరూ, మా ఆర్డీఓ గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు, మా మల్లయ్య గారు, మా సునీబాబు గారు, మా రామచంద్ర గారు, మా ఉన్న ఎక్స్ కౌన్సిలర్లు, మన బిషప్ అశోక్ గారు, జోషి గారు, మీరందరూ ఆశీర్వాదంతో ఇక్కడ ఇచ్చిన ఈ గిఫ్ట్స్ రోజున మెరీ క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకునే కార్యక్రమాన్ని నేను ఎందుకని విశ్వాసం ఇచ్చే బాధ్యత నాకు ఎందుకుందంటే ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న బెల్లంపల్లి వెనుకపడ్డ సమస్యలను ఇలా మొత్తం ఊళ్ళలో తిరిగిన తర్వాత 3 నాలుగు చూసిన తర్వాత చూస్తే ఏడేసిన గొంగడ ఆనే ఉన్నది. ఆ గొంగడిని మనం తీసే బాధ్యత ఉన్నది. ఇక్కడ ఉన్న సమయంలో ఈ వచ్చే 1 ఇయర్ లోపల